అర్థం కాదు ఏంటి అంటే 70 ఏళ్ళ నుంచి ఎవడో వెళ్ళింది ఫస్ట్ ఈయనే వెళ్ళాడు ఇప్పటి వరకు. ఇప్పుడు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు మేము అంత చేసాం ఎంత చేసాం అని చెప్పి. అసలు ఈయన చెప్పేదాకా ఉత్తరాంధ్రలో ఉద్దానం అనే ఒక ఏరియా ఉంది, అక్కడ కిడ్నీ వ్యాధులు ఉన్నాయని తెలియదు ఎవరికి. విజయనగరం జిల్లాలో బోధకాల సమస్యలు ఉన్నాయని తెలియదు. ఇంకా ఇప్పటికీ బోధకాల వ్యాధి ఉంది, ఎలిఫెంటియాసిస్ ఉంది, అక్కడ జనాలు ఇప్పటికీ దాంతో బాధపడుతున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చే వరకు లైమ్ లైట్ లో తెలియదు. ఇప్పుడు అందరూ ఏమంటారంటే మీకు ఏంట్రా మీకు ఒక సీట్ వచ్చింది 2019లో అంటారు. కానీ 2017 నుంచి మేము చేసిన పోరాట యాత్ర వల్ల ఇవన్నీ బయటకు వచ్చాయి. దాని రిజల్ట్ ఈ రోజు మాకు అధికారం వచ్చిన తర్వాత చూస్తున్నారు మీరు. ఓకే, కాబట్టి అదేమి మేము మా ఫెయిల్యూర్ అని మేము అనుకోవట్లేదు. అది మా ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ సక్సెస్కి. ఈ రోజు అధికారం వచ్చింది కాబట్టి ఇంకా రెస్పాన్సిబుల్ గా చేయగలుగుతున్నాం. అధికారం రాకపోయి ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదిలాబాద్ లో చేసినట్టు ఆయన సొంత నిధులు ఖర్చు పెట్టి ఎంతో కొంత చిన్న స్థాయిలో చేయగలిగేవాడు. ఈరోజు అధికారం వచ్చింది కాబట్టి 1000కి పైగా గ్రామాల్లో రోడ్లు వేయగలుగుతున్నాడు. అసలు రోడ్డు అంటే ఏంటో చూడకుండా డోలీల్లో కొండల మించి కిందకు వచ్చేటటువంటి గ్రామాల్లో మీకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు పర్యటించినటువంటి గ్రామాల్లో, ఎక్కడ రోడ్లు అయినటువంటి గ్రామాల్లో ఆయన వెళ్ళి పర్యటించి ఈరోజు వేయగలుగుతున్నాడు. అది ఆయనకు వచ్చిన అధికారం దానికి రిజల్ట్ తప్ప ఆయన ఇంటెన్షన్ ఓడిపోయినప్పుడు అదే, గెలిచినప్పుడు అదే ఆ ప్రాంతానికి సంబంధించినంత వరకు. అండ్ ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ బస చేశాడు అంటే డుమ్రిగూడ మండలంలో బస చేశాడు నైట్. సరే ఈ డుమ్రిగూడ మండలం ఏంటి అంటే మీకు అసలు గుర్తుండుంటే 2018లో ఎమ్మెల్యే గారైన కిడారి సర్వేశ్వరరావు గారిని, తర్వాత తెలుగుదేశం పార్టీకి అక్కడ లోకల్ లీడర్ అయినటువంటి సివేరి సోము గారిని, వీళ్ళిద్దరిని కూడా మావోయిస్టులు కాల్చి చంపేశారు. అంత ప్రాబ్లమేటిక్ ఏరియాలో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఓ రాత్రి అంతా అక్కడ ఉండిపోయి కాలినడకని నడుచుకుంటా టాపరాయి దాటి ఈ గ్రామాలకు వెళ్తున్నాడు అంటే అతనికి ప్రజాసేవ చేయాలి, ప్రజల కోసం మనం నిలబడాలి అనే ఇంటెన్షన్ కానీ చిత్తశుద్ధి కానీ లేకపోతే అసలు ఎందుకు వెళ్తాడు? ఇది పాయింట్ నెంబర్ 1. అండ్ ఓకే, రోడ్ చేస్తున్నాడు, ఇవన్నీ ఓకే, చాలా మంది మాట్లాడారు. కానీ ఒకటి మాత్రం ఫ్యాక్ట్ ఏంటంటే 8 ఏళ్ళ పిల్లాడు ఇంట్లో ఉంటే ఆడు జస్ట్ కింద పడిపోతేనే మనకి గుండె ఆగినంత పని వద్ది. అలాంటిది ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగి ఆల్మోస్ట్ ఈరోజు అతని లంగ్స్ లోకి మొత్తం స్మోక్ వెళ్ళిపోయి అతని కాళ్ళు మీద బర్న్స్ ఉంది. ఇంత జరిగినప్పుడు కొడుక్కి అతను ఏ మాదిరిగా అసలు ఈ టూరు నేను కంటిన్యూ నేను ఆ గ్రామానికి నేను ప్రామిస్ చేశాను, నేను అది ఫినిష్ చేసుకుని వెనక్కి వెళ్తాను అన్నది ఏదైతే ఉందో అది అసలు ఇంకా దట్ ఈస్ ద ఎపిట్. ఉండాల్సినటువంటి ఏ క్యారెక్టరిస్టిక్స్ లో మీరు తీసుకున్నా కూడా అవన్నీ ఆయనలో ఉన్నాయి అనేది ఇంకెంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి లేదు. సో 100 డిసాటిస్ఫాక్షన్స్ ఉండొచ్చు మాలాంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ పార్టీ నడిపే విధానంలో ఉండొచ్చు, లేదంటే ఈ కమిటీల విషయంలో ఉండొచ్చు, 100 ఉండొచ్చు ఇష్యూస్. నిజంగా ఈ జనాలకు నేను ఏదో ఒకటి చెయ్యాలి అనేటటువంటి ఆ ఇంటెంట్ ఏదైతే ఉందో అందులో అసలు కాన్ఫ్లిక్టే లేదు. శత్రువు అయినా సరే పొగడాల్సిందే పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఈ రోజు ఏదైతే ఈ గ్రామం చేస్తున్నాడో ఇది హిస్టరీలో ఉండిపోద్ది పవన్ కళ్యాణ్ పేరు మీద. ఎందుకంటే నాకు తెలుసు రోడ్ వేయడం అంటే ఏదో చాలా రోడ్ వేయడం ఏముంది అంటే సిటీల్లో ఉండే వాళ్ళకి దాని ప్రాముఖ్యత, దాని ఇంపార్టెన్స్ అర్థం కాదు. ఇప్పుడు గోదావరి జిల్లాలో జిఎంసి బాలయోగ్ గారు ఉండేవాళ్ళు, లోక్సభ స్పీకర్ కింద కూడా చేశారు ఆయన. అన్ఫార్చునేట్లీ ఆయన హెలికాప్టర్ యాక్సిడెంట్ లో చనిపోయారు. మీరు ఇప్పటికే అమలాపురం చుట్టుపక్కలకి వెళ్ళని దేవుళ్ళ చూస్తారు బాలయోగ్ గారిని. ఎందుకు? కొన్ని లంక గ్రామాలకి రోడ్లు వంతెనలు వేశారు ఆయన పేరు చరిత్రలో ఉండిపోయింది. అలాగా మీరు ఇప్పటికీ కొన్ని గ్రామాలు, పాసలపూడి లంక ఇలాంటి కొన్ని గ్రామాలకు మీరు వెళ్ళండి. ఈ లంక గ్రామాలకు మీరు వెళ్తే జిఎంసి బాలయోగ్ గారిని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ, కాస్ట్, ఎనీథింగ్ ఆయన ఒక దేవుళ్ళ చూస్తారు జనాలు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? యాక్సెస్. ఒక పక్కన ఒక కాకినాడ, అమలాపురం లాంటి టౌన్ ఉంది, ఆ టౌన్కి వెళ్ళాలంటే పడవలో వెళ్ళాలి. సేమ్ ఈ రోజు వీళ్ళకి కూడా ఒక గర్భిణీ స్త్రీ ఉంది అంటే డోలీ కట్టి తీసుకురావాలి ఆవిడని. దారిలో డెలివరీ, మార్గ మధ్యలో డెలివరీ అయిపోతుంది. తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారో లేదో తెలియదు. ఎవరికైనా ఒక చిన్న జబ్బు చేసిందంటే అతన్ని 2 మనుషులు మోసుకుంటూ రావాలి. ఇంకా మనం బతుకుతున్న ఇలాంటి సమాజంలో విశాఖపట్నం లాంటి మన రాష్ట్రంలోనే అతిపెద్ద సిటీకి దగ్గరలో ఉన్నారు ఈ జనాలు. వాళ్ళకి రోడ్ వేయడం, మన వీధిలో రోడ్ వేయడం ఒకటి కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి రోడ్డు వేసినందుకు చరిత్రలో మిగిలిపోతాడు, వాళ్ళ దృష్టిలో దేవుడి కింద మిగిలిపోతాడు పవన్ కళ్యాణ్. నీకు నమస్కారం బాబు, దండం పెడతా. ఇంకో 50 ఏళ్ళ తర్వాత అయినా సరే ఎవడైనా వెళ్ళినప్పుడు చెప్తారు వాళ్ళు, ఎవడేసాడు రోడ్ ఉండేవాడండి ఆయన వేసాడు రోడ్డు అని చెప్తారు. సో ఒక హిస్టారికల్ థింగ్ చేశాడు ఈరోజు. కాబట్టి ఇది ఏదో చిన్నగా తీసుకోకండి. వాళ్ళ లైఫ్లు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి 2 చాలండి, వాళ్ళకి ఏం అవసరం లేదు. తాగడానికి నీళ్లు, వాడు పైకి కిందకి రావడానికి రోడ్డు వేస్తే వాళ్ళ జీవితాలు సగం మారతాయి. సగం ఆరోగ్య సమస్యలకు మీకు గిరిజన గ్రామాల్లో వచ్చేది త్రాగునీరు వల్ల. అదొక్కటి సార్ట్ చేయండి, వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు.
సెకండ్ థింగ్, వాళ్ళకి మల్టిపుల్ మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయండి. వాళ్ళ కాఫీ చాలా ఫేమస్. వాళ్ళ ప్రొడక్ట్స్ హిందుస్థాన్ యూనిలివర్ దగ్గర నుంచి, ఐటీసీ దగ్గర నుంచి వాళ్ళందరూ వచ్చి కొనుక్కుంటారు గిరిజన్ ప్రొడక్ట్స్. వాళ్ళకి లేనిదల్లా ఏంటి, యాక్సెసిబిలిటీ లేదు ఆ గ్రామాలకి. నీకు ఎప్పుడైతే కనెక్టివిటీ వస్తుందో డెఫినెట్ గా 10 మంది 20 మంది లేదంటే ఒక 2-3 హ్యామ్లెట్లు కలిపి వాళ్ళు ఎప్పుడైతే ఒక అగ్రికల్చరల్ క్లస్టర్స్ కింద ఏర్పడి వాళ్ళు ఎప్పుడైతే లాజిస్టిక్స్ చేసుకోగలుగుతారో వాళ్ళ జీవితాలు మారుతాయి. దానికి కావాల్సినటువంటి ఫెసిలిటేషన్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఈరోజు. కాబట్టి ఇదేదో జస్ట్ మీ ఊళ్ళో వేసిన సిమెంట్ రోడ్డో మన వీధి చివర వేసిన తార్ రోడ్డో కాదు, ఇది వాళ్ళకి జీవితం. వాళ్ళకి అంత గొప్ప పని చేస్తున్నాడు. కాబట్టి దయచేసి వీలైనంత వరకు మీకు ఎంత చేతనైతే అంత పబ్లిసైజ్ చేయండి. ఎందుకంటే అతను ఏం చేస్తున్నాడో చూపించే మీడియా లేదు, సెలెక్టివ్ గా చూపిస్తుంది. 7 స్టూడెంట్ సెంటర్ లో ఉండాలరా అంటే 8:40 వచ్చిన పవన్ కళ్యాణ్ మీద 10 మంది తోసేస్తే అది చూపించే మీడియా ఉంది తప్ప 70 ఏళ్ళ నుంచి రోడ్లు లేని గ్రామాలకు రోడ్లు వేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని బ్యాన్ రైట్ రాసే మీడియా లేదు. ఆయనకున్న మీడియా మీరే. కాబట్టి దయచేసి మీరే మాక్సిమం పబ్లిసైజ్ చేయండి. మీకు ఉన్నటువంటి మీ వాట్సాప్ గ్రూప్స్ అంటారా, లేదంటే ట్విట్టర్ హ్యాండిల్స్ అంటారా, ఇట్లా పోస్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడో చెప్పండి. అతను చెయ్యింది ఏం చెప్పక్కర్లా, అతను చేసేదే చెప్పండి. ఎందుకంటే నిజంగా గొప్ప పని చేస్తున్నాడు. 5 సంవత్సరాల్లో ప్రభుత్వం 90 కోట్లు ఖర్చు పెట్టిందండి వాళ్ళ రోడ్ల మీద. ఈరోజు పవన్ కళ్యాణ్ ఎంత శాంక్షన్ చేశాడు, ఇది చెప్పండి చాలు. మనం చెయ్యండి ఏం చెప్పుకోకర్లే, బాకాలు ఊదుకోకర్లే, ఫేక్ న్యూస్ లో ఫాస్ట్ ప్రాపగాండాలు చేయక్కర్లే. మనం చేసేది చెప్పుకుంటారా బాబు అంటున్నా, అంతే. థ్యాంక్ యూ గుడంబ.